వాళ్ళు కోర్టు దాకా ఎందుకెళ్ళాలి? ఎవడెళ్ళమన్నాడు? నీకు డబ్బులు ఎక్కువ పోతాయి చెప్పాలి. కోసం 1999లో దాదాపు 300 మంది పంబానంద కట్టినటువంటి వంతెన కూలిపోయి చచ్చిపోయినటువంటి పరిస్థితి ఏంటి? అయ్యా ఇది దర్శనము, ఉత్తర నక్షత్రము, ఇది రేవతి నక్షత్రము, లేదా ఇది ఆకాశంలో వచ్చే నక్షత్రము, ఇది గంగా ఆరతి లాంటిది, దీన్ని మీరు గౌరవించండి అంటే ఎవడద్దంటున్నాడు? ఎన్నో అసత్యాన్ని సత్యాలుగా చెప్పినప్పుడు, ఎన్నో అబద్ధాలను నిజాలుగా చెప్పినప్పుడు, లేదా కొన్ని విలువలను బోధించినప్పుడు, కొన్ని మంచి కూడా చెప్పినప్పుడు మేము దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తాము? అది అబద్ధమైన, కల్పితమైన, సత్యమైన చెప్పడం వల్ల ప్రాణాలు పోవడం వల్ల ప్రశ్నించమే తప్ప మాకు మా బతుకులు మాకు ఉండవా? అవమానించడం, కించపరచడమే మా పని? ఇది ఆలోచించాల్సిన అక్కర్లేదా? ఈ హైందవానికి లేదా హిందూ ధర్మానికి, ఆర్యలు తెచ్చినటువంటి ధర్మానికి ప్రశ్నకు స్థానం లేదా? చార్వాకుల స్టోరీలు రామాయణ భారతాలు ఎందుకు రాసుకున్నారు? లోకాయుతుల గురించి ఎందుకు రాసుకున్నారు? దశమ దర్శనాలలో చార్వాక దర్శనం, లోకాయుత దర్శనం, కనాదుడి దర్శనం, ఈ దర్శనాలు ఎటుపోయినాయి? ఇవి అక్కర్లేదా? ఓన్లీ ఉత్తర మీమాంస, పూర్వ మీమాంస లేదా వేదాలు, వేదాంగాలు వీటినే ప్రామాణికంగా తీసుకుంటారా? పోనీ ఇన్ని మాట్లాడుతున్న అతను వేదాలు చదివాడు ఒకసారి అడగండి. వేదాల సరమే భూతపానం అంటే కామన్ పీపుల్ ఎందుకు అనుకున్నారు మరి? అంటే ప్రశ్నించడం చెప్పడమా? ప్రశ్నిస్తే చెప్పుకోవటమా? ఇదే చెప్పులు తయారు చేసిన వ్యక్తిని అంటరాని వాడిగా చిత్రీకరించిన మతాన్ని దేంతో కొట్టాలి? దాన్ని ప్రచారం చేసిన కుల వ్యవస్థను పుట్టించుకొని ఈయన చెప్తూ కొడతాడా? చెప్పులు పట్టుకోగానే సరిపోదు, దాన్ని తయారు చేసిన జాతిలో పుట్టిన వాళ్ళం మేము, అది కనిపెట్టిన వాళ్ళం మేము. గర్భగుడిలోకి చెప్పులు రాకుండా ఇది గుడి లోపలికి రాక, నేను ఒక మతాన్ని అంటున్నందుకు క్షమించండి దయచేసి. ఎవరో ఒకరు గల్లేగరేసుకున్నంత మాత్రాన, చెప్పు చేతులు పట్టుకున్నంత మాత్రాన, కడెం పట్టుకొని గుద్దినంత మాత్రాన, పోలీస్ వ్యాన్లో ఉన్నప్పుడు చేసుకున్నంత మాత్రాన అది కాదు. మిస్టర్ క్రాంతి, నువ్వు నన్ను పిలిచింది అన్నా, ఒక వ్యక్తి దేవుడు ఉన్నాడని నిరూపిస్తా అన్నాడు, నువ్వు చర్చకు వస్తావా అన్నాడు. ఎవడో అడుగు అంటాడు భయ అన్నోడంతలా పోతామా? ప్రజలు చాలా మంది నాకు దేవుడు కావాలని ప్రదక్షిణ చేస్తున్నారు, మొక్కుతున్నారు, ఉపవాసం ఉంటున్నారు, ఏడుస్తున్నారు, వాళ్ళకి చూపిమని నాకు అక్కర్లేదు, నేను ప్రశాంతంగా బతుకుతున్నానని చెప్పాను. అయినా అన్న ఒక ఆయన ఛాలెంజ్ విసిరాడు, నువ్వు లేడని 10 సార్లు చెప్తున్నావు, ఒక డిబేట్కి రమ్మని నువ్వు చెప్పావు. అది కూడా ప్రజాస్వామ్యయుతంగా రెస్పెక్టబుల్గా ఒక చర్చ జరుగుతుందని నువ్వు హామీ ఇస్తే ఇక్కడికి వచ్చాను. ఎవడో చెప్పు చూపిస్తే నేను తిరిగి కొట్టడానికి నాకు ఒక సెకండ్ చాలు. అర్థమైందా? కాబట్టి దేవుడు నిరూపిస్తా అంటే ఆయన నిరూపిస్తాడు, నేను చూసి దండం పెట్టుకున్నామని రాలేదు. ఈయన పిలిచినా కూడా రాకుంటున్నాడు అనేటువంటి అపవాదు చేస్తారని నేను అనుకోలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఫస్ట్ చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, మీరు అంటే అట్లీస్ట్ తిట్టుకోవడం, రబై అనుకోవడం కూడా శ్రేయస్కరం కాదని అనుకుంటున్నా. అంటే సమాజానికి చెప్పడం కోసం ఆయన నాలో నాస్తికుడిని, దేవుడిని తిట్టినవాడు అనే గుణం ఆయనకు ఉండి ఉంటే నేను మాత్రం ఆయన మనిషిగా చూస్తున్నాను. నేను ఆయనను మనిషిగా చూస్తున్నాను. ఆయన నన్ను మనిషిగా చూస్తేనే, నా స్వాభిమానం దెబ్బతినకపోతేనే నేను చర్చలో పాల్గొంటాను. అంతేగాని చెప్పులు చూపించడో లేకపోతే కథలు పడడో పిచ్చి మాటలు మాట్లాడితే, మేము కూడా పల్లెటూరులో పుట్టిన వాళ్ళం. పిహెచ్డీ చేసినంత మాత్రాన ఒక క్యాబ్ పెట్టుకొని అండి గండి అని సంస్కృత పదాలతో అలాగో కాదండి ఇలాగో కాదండి అర్థం కాని సంస్కృత శ్లోకాలు లేకపోతే ఎక్కడ వాక్యాలు పెట్టుడు కాదు. పక్కా చెప్తున్నాను, నేను నా తాత రామాలయంలో పూజారి, నా ఇంటి పేరుతో ఒక ఆలయం ఉంటుంది. అర్థమైందా బ్రదర్? కాబట్టి నేను ఇతని మనిషిగా గౌరవిస్తున్నాను. ఇతను ఏ దేవుడినైనా మొక్కుకొని ఈ ప్లేస్ లో ఒక క్రైస్తవుడున్నా, ఒక ఇస్లాం కానీ నరేష్ గారు, మీరు ఎక్కడ కూడా హిందూ దేవతలనే కించపరిచి మాట్లాడిన వాక్యాలు ఉన్నాయి తప్పించి ఇతర మతాలను ఇప్పుడు ఆయన మాట్లాడిన సమాధానం చెప్పాలా వద్దా? అయితే మీరు అడిగిన ప్రశ్న, ఆయన మాట్లాడిన సమాధానం చెప్పొద్దా? మీరు చెప్పండి. ఒక్క నిమిషం నేను అడుగుతున్నా. క్రాంతి, నేను దేవుడు లేడు అన్నా, నేను వాళ్ళ టైంలో నేను డిస్టర్బ్ చేయాలి. నా టైం నాకు ఇవ్వండి క్రాంతి గారు, నా టైం నాకు ఇవ్వండి. మాట్లాడిన తర్వాత మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, నువ్వు నా తమ్ముడుగా భావించి నిన్ను అడుగుతున్నాను. నేను క్రైస్తవము, ఇస్లాము, బౌద్ధము, జుడాయిస్టిజము లేకపోతే సిక్కిజము ఇంకేదైనా ఇది ఉన్నది అది లేదు అనలేదు. ఏ దేవుడు లేడు ప్రజలారా ఆలోచించండి అన్నాను. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, నేను మాట్లాడిన 4600 ప్రసంగాల్లో ఒక ప్రసంగంలో నా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కంట్రోల్ చేయడం కోసం చేస్తున్నప్పుడు మాల వేసుకోవడం మంచిదే, కానీ ఆ కంట్రోల్ కావడం కోసం ఇది ఒక అవకాశం అవుతుంది. కానీ దీని వెనకాల ఆ కవి ఈ పాట పాడాడు, ఈ కవి ఈ పాట పాడాడని చెప్పాను. అది సందర్భం మిస్ఫైర్ అయింది. దానికి నా వల్ల బాధపడ్డ మంచి భక్తులందరికీ క్షమాపణ కూడా 10 సార్లు చెప్పాను. ప్రతి ఛానల్ పిలిచినా ఇప్పుడు కూడా క్షమాపణ చెప్తాను. 100% నా వల్ల కుక్క బాధపడ్డా సారీ చెప్తా. బస్. అంటే కుక్క అంటే ఎవరు బాధపడి, నేను పోతుంటే కుక్క కాళ్ళు ఎత్తవడం సారీ అంట. ఆ ఇంగిత జ్ఞానం నాకు. అంటే మీరు కంపేర్ చేసే విధానం బాగలేదనంటే మీరు ఏమంటారు? దీనికి కూడా సారీ చెప్తా. ఇంతసేపు నరేష్ గారు మాట్లాడిన మాటలకు మీరు ఏమని అంటారు? మొదటగా శబరిమల గురించి మాట్లాడుతూ అన్ని ప్రాణాలు పోయినాయి కాబట్టి మేము కోర్టుకు వెళ్ళామని చెప్పేసి అంటున్నారు. కోర్టుకు వెళ్ళాల్సింది ఎవరి మీద వెళ్ళాయి? ఫస్ట్ వెళ్ళాల్సింది విశ్వాసం మీద వెళ్ళకూడదు. ఆ వ్యవస్థలో ఫెయిల్ అయిన ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో, అప్పటి కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళ మీద వెళ్ళాలి.
వాళ్ళ మీద వెళ్ళి సంవత్సరానికి దాదాపు 160 కోట్లు మీరు ఆదాయం తీసుకుంటున్నారు దేవస్థానం మీద, మీరు అక్కడ భక్తులు వస్తారని ముందు తెలియదా? మరి 300 మందిని ఆ చిట్ట చివరికి ఎందుకు పంపించారు? ఆ తొక్కిస్లాట్ ఎందుకు అయ్యేలా చేశారు? మీరు ఏర్పాట్లు చేయటం ఫెయిల్ అయింది మీరు కదరా అని చెప్పేసి అడగాలి. అంతేగాని తరాల నుంచి వస్తున్న జ్యోతి తప్ప ఉప్ప అని వెలిగించడం కోసం వెతకూడదు. నేను మాట్లాడినప్పుడు ప్రభుత్వాల మీద వెళ్ళాలి. అంటే అక్కడ ప్రజలు ఈ సమాచారం పూర్తిగా తెలియక మాట్లాడే మాటలు, ప్రభుత్వం మీద కేసేసారు, అక్కడ కూడా పూజారి మీద కేసు వేయలేదు. ప్రభుత్వమే ఏర్పాట్లు చేయడంలో ఫెయిల్ అయింది. అసలు దీని వెనకాల నిజ నిర్ధారణ ఏంటని ప్రభుత్వం మీద కేసేస్తేనే అయ్యా ఇది మా ప్రభుత్వం వచ్చి 10 ఏళ్ళు అవుతుంది, మా ప్రభుత్వం వచ్చి 10 ఏళ్ళు అవుతుంది, ఇది కొనసాగబట్టి 60 ఏళ్ళు అవుతుంది, అప్పుడున్నటువంటి సనాతన ప్రతినిధులే కారణం అని చెప్పి ట్రావెన్ కోర్ సంస్థానం దానికి తీర్పు. అన్ని సంవత్సరాల నుంచి జరగని ప్రమాదం 1 సంవత్సరం జరిగిందంటే వ్యవస్థ లోపందా లేకపోతే ఆ జ్యోతి లోపమా? సరిపోయేంత ఏర్పాట్లు అప్పుడు వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన వ్యవస్థ ఎవరైతే చేయకుండా ఫెయిల్ అయ్యారో వాళ్ళని క్వశ్చన్ చేయాలి, వాళ్ళని నిలదీయాలి. అంతేగాని 60 ఏళ్ల నుంచి వస్తున్న జ్యోతి దీని అంతటికి కారణం అంటే ఎంత మూర్ఖత్వం, ఎంత విద్వేషం అని చెప్పేసి దాన్ని అనుకోవాలి చెప్పండి మీరే. మేము చెప్తున్నాం క్లియర్ గా, మేము నక్షత్రానికి హారతించుకుంటున్నప్పుడు మేము గుళ్ళో దేవుడు చెప్తాను వినండి, వినండి. ఆయన మాట్లాడేటప్పుడు నేను డిస్టర్బ్ చేయలేదు, ఆయన మాట్లాడేటప్పుడు నేను డిస్టర్బ్ చేయలేదు. నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? నా వాయిస్ క్లియర్ గా ప్రజలకు వెళ్ళాలన్నది నా ఉద్దేశం. నా వాయిస్ క్లియర్ గా ప్రజలకు వెళ్ళాలన్నది నా ఉద్దేశం. అరిస్తేనే ప్రజలకు వెళ్తుంటే నేను ఇంకా గట్టిగా అరుస్తా. సరే మీరు మాట్లాడండి, మీరు చెప్పండి లలిత్ గారు. రెండోది, మీరు ప్రతిదానికి కూడా భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. ఈయన అంటున్నారు ఇందాక కాసేపు క్రితం నన్ను అణిచేశారు తొక్కేశారు అని చెప్పి అన్నారు. కాసేపు క్రితం ఏమో మా ఊళ్ళో రామాలయం ఉంది నేను ఒక పూజారిని అంటున్నారు. మరి మీ ఊళ్ళో రామాలయానికి మీరు పూజారిగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు అడ్డుకోలేదు? మరి మీ నాన్నగారు పూజారిగా చేశారన్నప్పుడు మరి ఎందుకు చేశారు? ఆయన ఎవరు అడ్డుకోలేదు కదా. భక్తుడి నుంచి భగవంతుడు ఎవరు మధ్యలో క్రైస్తవంలోకి పోయి డాన్స్ చేసి మళ్ళీ తిరిగి వచ్చి నేను నిజమైన అంగీకరించుకోవచ్చు, నేనేమో ఇది తప్పు అది తప్పు అన్ని తప్పు అనడం నా తప్పు. ఇప్పుడేమో అంటే ఆయన ఉన్న 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు లేకపోతే అసలు నన్ను ఇక్కడికి పిలిచింది ఎందుకు రా భయ్, కూల్గా దేవుడు ఉన్నాడని నిరూపిస్తా అన్నారు. నేను కూడా తెలుసుకున్న అభిప్రాయం మార్చుకోవడానికి వచ్చిన. ఐఎమ్ వెరీ సారీ, పాదాలకు దండం పెట్టి చెప్పండిరా, లేకపోతే మీకు గుండు కొట్టించుకోమని చెప్తారా, లేకపోతే ఏం చేయమంటారో చెప్పండి. నాకు జర దేవుని దర్శనం చేపియని, దేవుని చూపియాలి, నిరూపించాలి, ఏం చేయాలి అన్ని మూసుకొని పీకుతా. ఆ విషయం మీదనే మాట్లాడదాం. నా గ్రంథాల ఆధారంగా నేను దేవుణ్ణి చూపిస్తానికి రెడీగా ఉన్నా. నా గ్రంథం ప్రకారం నిరుక్తం ప్రకారము దేవుడు అంటే ఏం చెప్తున్నారంటే దేవో దానాద్వా దీపనాద్వా ద్యోతనాద్వా ద్యుస్తానో భవతి ఇతి అని చెప్తున్నారు. అంటే దేవుడు అంటే వెలిగేవాడు, వెలిగించేవాడు, అన్ని ఇవ్వగలిగేవాడు. అటువంటి దేవుడు ఎక్కడుంటాడు అంటే ఉన్నతమైన స్థానంలో ఉంటాడు అని చెప్పేసి అంటున్నారు. మా నిరుక్తం ప్రకారం మాకు సూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవము. ఆయన్ని నేను రోజు చూడమని చెప్తున్నా. ఆయన నుంచి మనుషులు బతకడానికి అవసరమైన, సృష్టి నడవడానికి అవసరమైన అన్ని వనరులు అందుతా ఉన్నాయి, ఎన్నో శక్తులు పొందుతూ ఉన్నాం మనం.